రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? శ్రీరామచంద్రుడు ప్రభు కంటే ఎక్కువనానే ఆఫర్ ఇవ్వడానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎవరు? నేను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా? పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు? జగిత్యాల మీడియాతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి. నా 40 ఏళ్ల బంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాలంటే ఎంత హ్యూమిలియేషన్, ఎంత సఫకేషన్ కు గురై ఉంటానో ఒక్కసారి ఆలోచించండి అంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసేవన్నీ చేసి ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారు. నాకు గౌరవం లభించినప్పుడు నేను ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాను. దాని ప్రభావం ఎలా ఉంటుందో రాబోయే కాలం నిర్ణయిస్తుందని అన్నారు. తనతో కలిసి పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే నాకు ఆఫర్ ఇచ్చారు. అసలు డాక్టర్ సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారు? నన్ను ఎలా కలిసి రమ్మంటారు? ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని సంజయ్ కుమార్ అంటున్నారు. నాకు ఆఫర్ ఇవ్వడానికి ఆయన ఎవరు? నేను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా? పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటాడు? పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణమే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాదా? మా పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయ్ కుమార్ కాదా అని బేసికల్లీ రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శంగా తీసుకుంటేనే రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏదైతుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడే ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడు డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్ అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్న 6 గ్యారంటీస్ అక్కడ చూడండి అన్న అక్కడ ఉందా లేదా 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా? స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది సార్. ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచనలు తీసుకుంటారు. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎన్నికెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతుండే ఆయన. ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పా కదా నేను. ఇప్పుడు చెప్పానా లేదా? పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పినా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను. చేయగలుగుతావు నువ్వు? నాకది పరిష్కారం కనబట్టం లేదు. నా పరిష్కారం కనబట్టం లేదు కాబట్టి వీడేటువంటి ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది. నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జిల్లా అధ్యక్షుడు నాతో చర్చించలేదు నాతో మీతో చర్చించిందా? సత్యంగా యాజ్ అ లెజిస్లేటర్ ఈ కేమ్ టు మీ. బాబు రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం వరకు ఏదైతుందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను. మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యూ. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకంటే ఆయన అనుకోమంటావా? ఏమంటున్నా అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిర్యాదు ఎదుర్కొంటున్నాడు. ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళు బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? అరే నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పాను. అది బాబు అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను చేయని సంతోషం చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటుంది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. నేను ఏది ఇస్తుందో 84 November my term was expired.
84 November, my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. కాంగ్రెస్ పార్టీ విషయం కాదు, టీడీపీలో ఉంటూ నాదెళ్ల భాస్కర్ రావు వైపు వెళ్ళారని. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు, అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినాయా, నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను బట్టే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్. నాకు సరే, పార్టీ మారితే సరే మీకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారో లేదంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో ఓకే, కానీ మీతో పాటు నడిచేటువంటి కార్యకర్తలకు, మీ కింద ఉన్నటువంటి నాయకులకు ఇతర పార్టీలకు పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. హ్యూమిలేషన్ ఉందని అంటున్నారు మీరు. ఇక్కడ హ్యూమిలేషన్ ఉంది, అసంతృప్తి ఉంది, ఉక్కపోత ఉంది మీ ఇంట్లో మీకే అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఒక 43 ఇయర్స్ ప్రజా జీవితంలో ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు కానీ లీడర్లు కానీ ఇతర పార్టీలలో ఉన్నారు. అక్కడ మీకు మీ రేంజ్ గౌరవం దక్కుతుందని మీరు భావిస్తున్నారు? ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే సీనియర్ నేతలలో టాప్ 3లో ఉంటారు. అవును బాబు, నేను అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి అది నేను ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్లో, సఫకేషన్లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పాను. నేను ఎవడు కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏదైతుందో when there is no other option,